నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. జాగృతి నేత కల్వకుంట్ల కవిత, కామారెడ్డి జనం బాటలో ఉద్రిక్తత. బీసీ డిక్లరేషన్ అమలు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచా తప్పకుండా పాటిస్తూ నామినేషన్లు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ కార్డులు వెంటనే కొత్త బ్యాంక్ అకౌంట్లు ఇవ్వాలని, ఆ అకౌంట్ ద్వారానే అభ్యర్థులు ఎన్నికల లావాదేవీలు జరపాలని ఆయన సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలు, పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సొంత నిర్ణయాలను అమలు చేయకూడదని అన్నారు. విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొత్త బ్యాంక్ అకౌంట్ తెరిచి ఆ అకౌంట్ ద్వారానే ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల అవసరాల నిమిత్తం కొత్త బ్యాంక్ అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆయా బ్యాంకులు వెంటనే అకౌంట్ ఓపెన్ చేసేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కామారెడ్డి జనంబాట పర్యటన ఉద్రిక్తంగా మారింది. బీసీలకు 42% రిజర్వేషన్లను ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ రైల్వే రోకో చేపట్టారు. దీంతో పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి పర్యటన ఉద్రిక్తంగా మారింది. పట్టణంలో ఓ హోటల్లో మీడియా సమావేశం అనంతరం రైల్వే గేట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన కవిత అకస్మాత్తుగా రైల్వే ట్రాక్ పైకి చేరుకుని బైఠాయించారు. 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని, కామారెడ్డిలో ప్రకటించిన బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అరగంటకు పైగా రైల్వే ట్రాక్ పై బైఠాయించి నిరసన తెలిపారు. రైలు వచ్చే సమయం అయిందని, ధర్నా విరమించాలని పోలీసులు విజ్ఞప్తి చేసినా కవిత ససేమిరా అన్నారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్యారెడ్డి రైల్వే
ట్రాక్ వద్దకు చేరుకుని కవితను సంధాయించారు. అయినా భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు భారీగా చేరుకుని కవితను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. దీంతో జాగృతి కార్యకర్తలు కవిత చుట్టూ వలయంగా నిలబడి పోలీసులను అడ్డుకున్నారు. అరగంట పాటు రైల్వే ట్రాక్ పై ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యకర్తల అడ్డగింతల మధ్య పోలీసులు భారీ బందోబస్తు మధ్య కవితను అరెస్టు చేసి వాహనంలో తరలించారు. అయినా కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని వెంబడించారు. కవితను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న వాహనానికి అడ్డుగా పడుకుని నిరసన తెలపగా మహిళా కార్యకర్తలను పక్కకు తప్పించారు. అనంతరం కవితను అక్కడి నుండి తరలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు రాజీనామా చేసి బీసీ బిల్లు అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా రైలు రోకో చేస్తున్న కవితను పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో ఆమె కుడి చేతికి గాయమైంది. ఓవైపు కార్యకర్తలు, మరోవైపు పోలీసులు పెనుగులాటలో కవిత చేతికి దెబ్బ తగిలింది. పోలీసులు అలాగే ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఢిల్లీ వరకు ఒక మెసేజ్ పంపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ దిగి రావాలి, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి, బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. అడ్డం పడకండి, బీసీ బిడ్డలకు అన్యాయం చేయకండి. జై తెలంగాణ, జై బీసీ. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. సిరికొండ మండలంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సిరికొండ మండలం చీమన్పల్లి గ్రామంలో రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్ఎస్, బీజేపీ కీలక నాయకులు సహా 50 మంది ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కండువా కప్పి వారిని ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, నాయకులు ఆకర్షితులవుతున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు, ఉచిత రేషన్ కార్డు, ఉచిత సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు బీమా, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలే కాంగ్రెస్ బలోపేతానికి కారణమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు కమిషన్ల రాజకీయాలు చేసి ప్రజలకు న్యాయం చేయలేదని విమర్శించిన ఎమ్మెల్యే రాబోయే చీమన్పల్లి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఏనుగు రాజేందర్ నేతృత్వంలో క్యాతం జలంధర్ రెడ్డి, ఎల్లేటి బాపురెడ్డి, కాటిపల్లి నడిపి గంగారెడ్డి, మలావత్ లింబాద్రి, మలావత్ భూపతి, బంతిలాల్, సర్వాజీ, మలావత్ మదన్లాల్, ముక్కి తిరుపతి, నాగపురం మహేందర్, సాయిలు, మల్లేష్, ఏనుగు రాజారెడ్డి, గుల్లెం నర్సయ్య, శేఖర్ తదితరులు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రామచందర్ రెడ్డి, ఎర్రన్న, మండల అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజల మద్దతుగా నిలవడాన్ని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. భీమ్గల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలైనప్పటి నుండి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు లేకపోవడంతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం
ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాలు ఇస్తున్న సందర్భంగా అయోమయంలో ఉన్న ప్రశాంత్ రెడ్డి కేవలం ఎన్నికల కోసమే ఇస్తున్నారని అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలకు వడ్డీ మాఫీ చేయలేదని, కానీ గత 3 నెలల నుండి సీఎం రేవంత్ రెడ్డి 1 కోటి మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన ఇందిరమ్మ చీరలను ఆడపడుచులు కట్టుకొని మురిసిపోతున్నారని, కానీ గతంలో టీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నాణ్యత లేని బతుకమ్మ చీరలను రోడ్లపై కాల్చివేశారని, రైతులు తమ పొలాలకు పిట్టల కాపలకు వాడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై విషం కక్కుతున్న ప్రశాంత్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, గోపాల్ నాయక్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఏకఛత్రాధిపత్యం వెళ్ళినటువంటి ప్రశాంత్ రెడ్డికి నేడు జరుగుతున్నటువంటి సంఘటనలను జీర్ణించుకోలేకపోతున్నాం. ప్రజాపాలనలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అయితేనేది, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంక్షేమాలు అయితేంది, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలో భాగంగా తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ ఈ జిల్లా ప్రజలను పక్కదో పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఉదాహరణకు 9 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు ఒక్కరోజు కూడా మహిళల తీసుకున్నటువంటి డ్వాక్రా మహిళల రుణాలకు ఇంట్రెస్ట్ మాఫీ చేసినటువంటి పాపన పోలే, వాళ్ళను లెక్కలోకి కూడా తీసుకోలే. ఇవాళ ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 కోటి మహిళలను కోటీశ్వరులు చేస్తాను ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాడో, ఇక మహిళల్లో మా ప్రాధాన్యత తగ్గుతుందని భావించినటువంటి ప్రశాంత్ రెడ్డి ఇంట్రెస్ట్ విషయంలో తప్పుడు మాటలు మాట్లాడతాడు. మేము ఎప్పుడు ఇచ్చినామని కాదు, నువ్వు 9 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేవని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను కార్పొరేట్ ఉత్పత్తి సాధనంగా మార్చాయని పీఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు హిడ్మా లాంటి విప్లవ యోధులను ఎన్కౌంటర్ల పేరుతో హతమారుస్తుందని బీజేపీ ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు. పీఓడబ్ల్యూ నిజామాబాద్ జిల్లా 23వ మహాసభలు ఆర్మూర్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆర్మూర్ పట్టణంలోని హనుమాన్ ఆలయం నుండి సివిఆర్ జూనియర్ కళాశాల వరకు వేలాది మంది విద్యార్థులతో విద్యార్థి ప్రదర్శన చేపట్టారు. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జాతీయ నాయకులు సంధ్య మాట్లాడుతూ, భారత రాజ్యాంగం స్వేచ్ఛ, చదువుకునే హక్కు ప్రతి ఒక్కరికి కల్పించిందని, నేడు ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశాయని, బడ్జెట్లో విద్యా రంగానికి తక్కువ నిధులు కేటాయింపులు చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు నష్టం చేకూరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయి విద్యార్థులను గిగ్ వర్కర్లుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధం పెంచుతున్నారని, ప్రశ్నించే విద్యార్థులపై కేసులు నమోదు చేసి జైల్లో వేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ఆదివాసీలకు అండగా నిలుస్తున్న విప్లవ ఉద్యమకారులను హతమారుస్తున్నారని మండిపడ్డారు. మహిళలు, ఆదివాసీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, ఆత్మగౌరవం, అసమానతలు లేని సమాజం కోసం పోరాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి నాగరాజు మాట్లాడుతూ, దేశంలో కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయీకరించడానికి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం నేటికి విద్యాశాఖ మంత్రి నియమించలేదని అన్నారు. ఒకవైపు ప్రభుత్వం విద్యను ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటనలు చేస్తూ, మరోవైపు స్కూళ్లను, కాలేజీలను మూసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టల్స్, గురుకులాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని, ఆ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి అమరవీరులు కామ్రేడ్ జార్జ్ రెడ్డి, జంపాల ప్రసాద్ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ సభకు జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతమ్ కుమార్ అధ్యక్షత వహించగా, ఆహ్వాన సంఘం అధ్యక్షులు పస్క నర్సయ్య, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ దాసు, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. నగర శివార్లోని అర్సపల్లి ప్రాంతంలో నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. వారి వాహనాలతో రోడ్డుపై గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ట్రాఫిక్ జామ్ కావడంతో ఆ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు స్పందించి మొరం వేయించి రోడ్డును బాగు చేయించారు.
నిజామాబాద్ నగర శివార్లోని అర్సపల్లి రైల్వే గేట్ దగ్గర రోడ్డుపై పెద్ద పెద్ద గుంటలు ఏర్పడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తరచుగా ట్రాఫిక్ జామ్ అవ్వడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఏఆర్ఎస్ఐ కోటేశ్వరరావు మరియు ట్రాఫిక్ కానిస్టేబుల్ పవన్ కుమార్లు స్పందించి మొర వేయించి రోడ్డు మరమ్మతు చేయించారు. ప్రస్తుతం అక్కడి నుండి రాకపోకలు సజావుగా సాగుతున్నాయి. మరియు రోడ్డు మరమ్మతు చేయించిన ట్రాఫిక్ సిబ్బందిని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ అభినందించారు. స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో వందే మాతరం గేయం దేశభక్తిని నింపిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. వందే మాతర గేయం స్ఫూర్తితో స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవకారులు పోరాటం చేశారని పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లోని వివేకానంద హైస్కూల్లో సామూహిక వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో వందే మాతరం గేయం దేశభక్తిని నింపిందని అన్నారు. భారత జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారన్నారు. వందే మాతర గేయం స్ఫూర్తితో స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవకారులు పోరాటం చేశారని పేర్కొన్నారు. పాఠశాలలోని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఎంఈఓ సాయిరెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్, బీజేపీ కంటేశ్వర్ మండల ప్రెసిడెంట్ ఆనందరావు, మేకల సాయి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ జాతీయ గేయంగా ఇన్ 1950 ఐ థింక్ జనవరి 24 రోజున దీని జాతీయ గీతం, జాతీయ గేయంగా ఇది అక్కడ జాతీయ గీతం ఏది మనకు నేషనల్ యాంథమ్ జనగణ ఇది జాతీయ గేయం. ఇది దానికి ఉన్నంత ప్రాముఖ్యత దీనికి కూడా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్కూళ్ళల్లో పొద్దున మనం ఇదే అటు జనగణ పాడతాం, వందే మాత్రం కూడా మనము ఆలపిస్తాము. అంటే భరతమాతకు మనం వందనాలు తెప్పడం. మనమందరం కూడా భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడాల్సిన విషయము. ఎందుకంటే ఇటువంటి దేశభక్తి పరులు మనకు ప్రపంచంలో ఎక్కడ కూడా కనిపించదు. మన భారతదేశంలో ఉన్నంత దేశభక్తి, భారతమాతకు మన భక్తి, మన భావన, ఇదంతా కూడా ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పిల్లలు మీరందరూ కూడా ఏదైతే బంకిం చంద్ర చటర్జీ గారు ఆ భావన, ఆ మీనింగ్ ఏదైతే దాంట్లో ఉందో మనమందరం దాన్ని కూడా మర్చిపోకుండా, ముఖ్యంగా మీరు ఎడ్యుకేషన్ దానికి లిమిటేషన్ ఉందా? మీ చేతిలో ఉంది. దాన్ని ఎవరైనా చెప్తూ చేస్తారా? నో. ఇవాళ ప్రపంచంలో దొంగలించబడేది ఏది అంటే చదువు ఒక్కటే. ప్రజలకు రవాణా సదుపాయం మెరుగుపరిచేందుకు వీలుగా చేపడుతున్న రోడ్ల మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రధాన రహదారులకు మరమ్మతులు చేపట్టారు. ప్రజలకు రవాణా సదుపాయం మెరుగుపరిచేందుకు వీలుగా చేపడుతున్న రోడ్డు మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రధాన రహదారులకు మరమ్మతులు జరిపిస్తుండగా క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద బైపాస్ రోడ్ మార్గంలో డిచ్పల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారిపై కొనసాగుతున్న రోడ్ల మరమ్మతు పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయించారు ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. పనులు నాణ్యతతో చేపట్టేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, 10 కాలాల పాటు ఈ పనులు ప్రజలకు ఉపయుక్తంగా నిలిచేలా మన్నికగా జరిపించాలని సూచించారు. కాగా నిజామాబాద్ నగరంలో గోల్ హనుమాన్ నుండి పూసలగల్లికి వెళ్లే మార్గంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాల్సి ఉన్న ప్రాంతాలను సైతం కలెక్టర్ పరిశీలించారు. పనులను ఇంకా ప్రారంభించకపోవడం పట్ల ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, వారం 10 రోజుల అనంతరం తాను మరోమారు క్షేత్రస్థాయి పరిశీలన చేయడంతో పాటు పనుల ప్రగతిని సమీక్షిస్తానని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్ఎండ్బి అధికారి ప్రవీణ్, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ రవీంద్ర సాగర్, ఇనాయత్ తదితరులు ఉన్నారు. బులెటిన్లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. న్యాయవాదుల సంక్షేమ సాధనలో ప్రముఖ న్యాయవాది మంతని రాజేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని పలువురు న్యాయవాదులు కొనియాడారు. సంక్షేమ పథకాలు న్యాయవాదులకు చేరవేయడంలో బార్ కౌన్సిల్ సభ్యునిగా రాజేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని వారు పేర్కొన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డిని సమావేశపు హాల్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా న్యాయవాదులుగా వృత్తిలో ఉన్న కొందరికి న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యులుగా సభ్యత్వం లేకపోవడం, ఆ లోటును తీర్చిన మంచి మనిషి మంత్రి రాజేందర్ రెడ్డి అని కొనియాడారు. న్యాయ విద్యలో ఉత్తీర్ణులైన వారు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదులుగా పేరు నమోదు చేసుకుని వివిధ బార్ అసోసియేషన్లలో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తారని ఆయన తెలిపారు. కొన్నేళ్ల క్రితం న్యాయవాదులుగా ఉన్న కొందరికి బార్ కౌన్సిల్ నిబంధనల మేరకు న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యులుగా నమోదు కాలేకపోయారని, బార్ కౌన్సిల్ నిబంధనలను రాజేందర్ రెడ్డి సవరణలు చేయించి సంక్షేమ నిధిలో సభ్యులుగా చేర్పించారని సాయిరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలు న్యాయవాదులకు చేరవేయడంలో బార్ కౌన్సిల్ సభ్యునిగా రాజేందర్ రెడ్డి కీలక పాత్రధారిగా నిలిచారన్నారు. అనంతరం సన్మాన గ్రహీత తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదిగా సహచర న్యాయవాదుల ప్రయోజనాలనే పరమావధిగా పనిచేశానని చెప్పారు. అందుకు న్యాయవాదుల బలమే ముందుకు నడిపించిందని తెలిపారు. న్యాయవాద వృత్తి విరమణ అనంతరం లభించే పరిహారం 10 లక్షలకు పెంచడం సంక్షేమంలో కీలకమేనని చెప్పారు. బార్ కౌన్సిల్ సభ్యునిగా ఉన్నతనతో పనిచేయించడంలో బార్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుపట్టి న్యాయవాదుల సంక్షేమ నిధిలో కొందరు న్యాయవాదులను చేర్పించడంలో సఫలీకృతులు కావడానికి కారణమయ్యారని చెప్పారు. మన సంక్షేమం మన చేతుల్లోనే ఉంటుందని, నిబంధనలు అయినా చట్టాలు అయినా అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని ఆయన సూచించారు. న్యాయవాదుల పని విధానంలో చేదోడు వాదడుగా నిలబడడమే తాను చేశానని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ న్యాయవాది అమిదాల సుదర్శన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్పల్లి రాజేశ్వర్ రెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురేష్, సంయుక్త కార్యదర్శి ఝాన్సీరాణి, రమాదేవి, మంజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నేను పర్సనల్ గా ఒక 10-15 మెంబర్స్ కి కోవిడ్ తో ఎఫెక్ట్ అయిన వాళ్ళకు 2,500 ఇచ్చాను. Many members give. That's not a big thing because there's more burden on me, more responsibility on me because I was the bar council member. Then there is a fund which we created in which I played a major role, where we have about 20-22 lakhs from the interest of which we want to give to people who need it during medical assistance. And as regards stipend, that I cannot comment because that will drain a lot of money from the reserves of Bar Council. It is giving, only deserving candidates give. Now the demand is generally everybody below 3 years should be given a stipend. 5,000 and it's not a joke.
5,000 into 30-40,000 members la oka 5,000 yearly vachindam. 5,000 into 5,000 is how much? 25 lakhs. 25 lakhs per annum. So every year add avutane untaru 3 ఏళ్ళు ఇయ్యాలి. రేంజల్ మండలంలోని 5 క్లస్టర్లలో నామినేషన్ పర్వం ప్రారంభమైంది. తొలి రోజు 13 నామినేషన్లను స్వీకరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. రేంజల్ మండలంలోని సాటాపూర్, రేంజల్, కూనాపల్లి, వీరన్నగుట్ట, నీలా క్లస్టర్లలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టగా ఎన్నికల అధికారులు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించారు. సాటాపూర్, నీలా, తాడేపల్లి గ్రామాల్లో గంగా కృష్ణ, తబస్సుం జావేద్, రిజాన్ వావికార్ పాషా, తెలంగాణ శంకర్, బాబునాయక్ సర్పంచ్ పదవికి నామినేషన్ పత్రాలు సమర్పించగా పలువురు అభ్యర్థులు వార్డు సభ్యుని పదవి కోసం నామినేషన్లు దాఖలు చేశారు. మండల పరిధిలోని 5 క్లస్టర్లలో తొలి రోజు 13 నామినేషన్లు స్వీకరించినట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పుంజుకుంది. తెలంగాణలో చలి పులి పంజా విసురుతున్నట్లుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతూ సాయంత్రం 4 గంటలు అయిందంటే చాలు ప్రజలు చలితో గజగజ వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఉదయం 9 గంటలైనా సరే చలి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతుంది. రాష్ట్రంలో చలి పులి పంజా మళ్లీ విసురుతున్నట్లుంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుతూ సాయంత్రం 5-6 గంటల తర్వాత రాష్ట్రంలో ప్రజలు చలితో గజగజ వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఉదయం 9 అయినా సరే చలి ప్రభావం కొనసాగుతూనే ఉంది. పల్లెలు, పట్టణాలు రెండు చలి తీవ్రతను ఒకే రీతిలో అనుభవిస్తున్నాయి. దీనికి తోడు భారత వాతావరణ శాఖ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశంపై హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 29 నుండి వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. అంతేకాక ఈ నెల 30న కొన్ని జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని సంబంధిత జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ప్రస్తుతం చలి తీవ్రత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం అయితే బయటకు రావడం కష్టంగా మారింది. ఉదయం 9 గంటలకు కూడా చలి ఇంకా ఎక్కువగానే ఉంటుంది. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే 2 రోజులలో చలి మరింత పెరగబోతుందని చెప్తుంది. ఇక వాతావరణ అంచనాల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ఏర్పడిన తుఫాన్ ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ రాబోయే 12 గంటల్లో బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో 29, 30వ తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కురిసినప్పటికీ చలి తీవ్రత మాత్రం తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్తుంది. నవంబర్ 30 నుండి డిసెంబర్ 1 వరకు పలు జిల్లాల్లో మోస్తారు నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు చలి కారణంగా చిన్నారులు, వృద్ధులు, రోగులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కోటగిరి, పొతంగల్ మండలాల్లో 2వ రోజు సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. నామినేషన్ సెంటర్ల వద్ద భద్రతా చర్యలను బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సిఐ కృష్ణ పర్యవేక్షించారు. ఉమ్మడి కోటగిరి మండలంలో నామినేషన్లు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హాంగర్ గఫారం నామినేషన్ క్లస్టర్ను డీఎల్పీఓ నాగరాజు సందర్శించారు. కోటగిరి మండల కేంద్రంలో 10 మంది యువకులు సర్పంచ్గా నామినేషన్ వేసేందుకు ముందుకొచ్చారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే దృఢ సంకల్పంతో ప్రజలకు సేవ చేస్తామని అన్నారు. గ్రామాభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు. నామినేషన్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ సునీల్ పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఏసీపీ శ్రీనివాస్, సిఐ కృష్ణ పలు నామినేషన్ కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు ప్రజలు గుంపులుగా ఉండకుండా ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు అయ్యేలా శ్రద్ధ వహించాలని సూచించారు. రాష్ట్ర విభజన కోసం కేసీఆర్ అకుంఠిత దీక్షతో ఉద్యమించడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ ఉద్యమకారుడు రాజారాం యాదవ్ అన్నారు. ఈ నెల 29న తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగే దీక్షా దివస్ను విద్యార్థులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో శుక్రవారం తెలంగాణ దీక్షా దివస్ పోస్టర్లను తెలంగాణ ఉద్యమకారుడు రాజారాం యాదవ్
బీఆర్ఎస్వీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం ముందు దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. అలు పెరగని పోరాటం చేసి కేసీఆర్ నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. స్పందించిన అప్పటి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటన చేశారని అన్నారు. కేవలం కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ప్రకటన జరిగిందని, సబ్బండ వర్గాలతో జేఏసీ ఏర్పాటు చేసి ఆందోళనలు ఉధృతం చేసిన తెలంగాణ సాధకుడు కేసీఆర్ అని కొనియాడారు. కానీ పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆరోపించారు. నిధులు, నియామకాలు, నీటి కోసం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 1,64,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 పోస్టులు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు చింతా మహేష్, సుమిత్ర, తెలంగాణ విశ్వవిద్యాలయం తెలంగాణ ఉద్యమకారులు ఎండల ప్రదీప్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శక్కరికొండ కృష్ణ, పాషం కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి నాయకుడుగా విద్యార్థి చేసి అధ్యక్షుడిగా ఆ రోజు ఉన్న సందర్భము, తెలంగాణ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న సందర్భము, వారి దీక్ష సందర్భంగా మరి విద్యార్థులందరం కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మరి ఓయూజేఏసీ కానీ, కేయూజేఏసీ కానీ, టీయూజేఏసీ కానీ అనేక జేఏసీలు పుట్టినాయంటే దానికి కారణము కేసీఆర్ గారి దీక్ష. దాంతో తెలంగాణ ఉద్యమం ఒక నిప్పు రవ్వలాగా మొత్తం కూడా తెలంగాణ అంతటా కూడా దావనంలా వ్యాపించి మరి తెలంగాణ ఉద్యమ గతిని మరి మొత్తం కూడా మార్చేసి మరి ఆ రోజునటువంటి కాంగ్రెస్ పాలకుల యొక్క మరి మెడల్ వంచి మనం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం డిసెంబర్ 9 ప్రకటన తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మరి వారి స్ఫూర్తితోటి మనమంతా కూడా విద్యార్థులుగా ఆ రోజు విరోచితంగా కొట్టాడి మరి తెలంగాణ వచ్చిన తర్వాత వారు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ గాంధీ. ఇవాళ స్వతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ గారు ఎట్లయితే శాంతి, అహింస అనే ఆయుధాన్ని వాడి మరి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండో ఆ పద్ధతిలోనే అహింస, శాంతి మరి ఓటు అనే ఆయుధంతో రాజ్యాంగబద్ధంగా మరి వారు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ యూనివర్సిటీలోని ప్రధాన క్యాంపస్ సహా 3 క్యాంపస్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే 200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. అందుకు జిల్లాలోని అధికార పార్టీ నేతలు చొరవ చూపాలని కోరింది. తెలంగాణ యూనివర్సిటీలోని ప్రధాన క్యాంపస్ సహా 3 క్యాంపస్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం తక్షణమే 200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. అందుకు జిల్లాలోని అధికార పార్టీ నేతలు చొరవ చూపాలని ఆయన కోరారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ లా కాలేజ్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తేయు ఉమెన్స్ హాస్టల్ను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలన్నారు. నిర్మాణం పూర్తయిన సైన్స్ కళాశాల భవనాన్ని వెంటనే ప్రారంభించాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ల్యాబ్ సౌకర్యం తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. మెస్ బిల్లుల అవకతవకల్ని నివారించాలన్నారు. సౌత్ క్యాంపస్లో లైబ్రరీ నిర్మించాలని కోరారు. తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్ట మసకబారేలా అనేక పరిణామాలు జరిగాయన్నారు. ఇకనైనా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లు యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ తేయు నాయకులు నితిన్, చరణ్, నాగేష్, దేవి, నిఖిత, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ యూనివర్సిటీకి గతంలో నుండి పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ యూనివర్సిటీకి 200 కోట్ల రూపాయలను మంజూరు చేసి తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధిని ప్రభుత్వం తోడ్పడాలని చెప్పేసి మేము పీడీఎస్యూగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హాస్టల్ యుద్ధ ప్రతిపాదికన గర్ల్స్ హాస్టల్ నిర్మించాలి. ఇక్కడ ప్రారంభమైనటువంటి సైన్స్ కాలేజ్లోకి విద్యార్థులు షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వీసీ గారు కానీ, రిజిస్ట్రార్ కానీ అకాడమిక్ ఇయర్ వాతావరణాన్ని నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలి. అనేక స్ట్రక్చర్స్, అసలు ఇలాంటి మౌలిక వసతులకు ఇక్కడ ఇబ్బంది కలుగుతూ ఉన్నది. ఈ తెలంగాణ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఉన్నటువంటి యూనివర్సిటీ అనేక చరిత్ర కలది. ఈ నిజామాబాద్ జిల్లాకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు కూడా కామారెడ్డి కానీ ఇతర జిల్లాలు, నిర్మల్ జిల్లా, బైంసా, మంచిర్యాల అనేక ఈ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. వాటందరికీ కూడా అకాడమిక్ ఇయర్ వాతావరణాన్ని కలగజేసేలా చర్యలు తీసుకోవాలని మేము కోరుతాము.
ఆధునిక పరిజ్ఞానంతో కిడ్నీకి సంబంధించిన నెఫ్రెక్టమీ శస్త్రచికిత్సను విజయవంతం చేయడం జరిగిందని వెల్నెస్ ఆసుపత్రి యూరాలజీ వైద్యులు ఎలసాని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి మెరుగైన వైద్యాన్ని పొందేందుకు జిల్లా ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లా కేంద్రంలోని వెల్నెస్ ఆసుపత్రిలో అత్యంత అధునాతన పరిజ్ఞానంతో కిడ్నీకి సంబంధించిన నెఫ్రెక్టమీ శస్త్రచికిత్సను ప్రముఖ వైద్య నిపుణులు విజయవంతం చేసినట్లు వైద్యులు చెప్పారు. శుక్రవారం రోజు ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో యూరాలజీ వైద్యులు ఎలసాని ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల గాంధారి గ్రామానికి చెందిన 60 సంవత్సరాల మధ్యల కాశయ్య 10 రోజుల క్రితం చికిత్స నిమిత్తం వెల్నెస్ ఆసుపత్రికి రాగా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. వైద్య పరీక్షల్లో కిడ్నీలో కొంత మేరకు క్యాన్సర్ కణత ఏర్పడడంతో పూర్తిగా కిడ్నీని తొలగించకుండా క్యాన్సర్కు సంబంధించిన ఆ భాగాన్ని తొలగించి రోగి ప్రాణాన్ని కాపాడడం జరిగిందని చెప్పారు. రోగి ఇలాంటి శస్త్రచికిత్స ద్వారా ఉపశమనం పొందుతూ తన పనులను తాను చేసుకుంటూ మంచి ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. అనంతరం వెల్నెస్ ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ మాట్లాడుతూ, తమ వైద్య నిపుణులు ఇలాంటి మరెన్నో శస్త్రచికిత్సలను విజయవంతం చేస్తూ హైదరాబాద్లోని ఆసుపత్రులకు దీటుగా అన్ని ఆరోగ్య సమస్యలను నిజామాబాద్లోనే అతి తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని జిల్లా ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రముఖ వైద్య నిపుణులు హరికృష్ణ గౌడ్, వెల్నెస్ ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ డయాగ్నోస్ అయింది, కిడ్నీలో గడ్డ ఉంది అని. మేము ఇక్కడికి వచ్చి చూశాను. ఆ సిటీ స్కాన్లో ఆ గడ్డ ఒక కింది భాగం మాత్రమే కిడ్నీలో ఉంది. దానికి నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సగం పార్ట్ మాత్రమే తీయగలిగితే చాలా బాగుంటుంది, మీ ఫ్యూచర్లో కిడ్నీ కూడా సేవ్ అవుతుంది. అతను ఫస్ట్ భయపడ్డారు, మొత్తం అలా మళ్ళీ పాజిటివ్ వస్తే మొత్తం తీయాలి కదా సార్, ఇంకో సర్జరీ చేయాల్సి వస్తుంది. నేను కాన్ఫిడెంట్గా ఉండి సగం కిడ్నీ తీసేసిన ఇంకా కిడ్నీ బాగానే పనిచేస్తుంది, మీకు ఏజ్ కూడా ఎక్కువ ఉంది, తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది కాకుండా ఇంకో కిడ్నీ మీద ఎఫెక్ట్ పడకుండా రీనల్ ఫెయిల్యూర్ పోకుండా ఇలా చేద్దామని చెప్తే వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఆ సగం కిడ్నీ మాత్రం తీసేసాను, ఇంకా మిగిలిన కిడ్నీ కూడా ఇప్పుడు బాగానే ప్రస్తుతానికి పనిచేస్తుంది. ఇప్పుడు పేషెంట్ కూడా బాగానే రికవర్ అయ్యారు. ఇంకా ఇట్లాంటి మనం ఫ్యూచర్లో ఏంటి అంటే ముందే కనిపెట్టి ఆ పార్ట్ మాత్రమే తీయగలిగితే కిడ్నీ సేవ్ చేయొచ్చు. బేసిక్గా ఎలాంటి పెద్ద సర్జరీలు అయినా ఇక్కడ చేయొచ్చు. మనకు హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడే మంచి ఇంటెన్సివ్ కేర్, మంచి అనస్థెటిక్స్, మంచి కేర్, ఐసీయూ కేర్ ఇక్కడ ఉండడం వల్ల మనం ఎలాంటి సర్జరీని ఇక్కడ చేయగలచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బోధన్ మండలంలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కొప్పర్గా గ్రామ సర్పంచ్గా జమీల్ ఉద్దీన్ శుక్రవారం నామినేషన్ వేశారు. 10 మంది వార్డు సభ్యులతో ప్యానెల్గా ఏర్పడి కలిసికట్టుగా వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. కొప్పర్గా గ్రామ అభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, గ్రామ ప్రజలు తమను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా జమీల్ ఉద్దీన్ కోరారు. వేల్పూర్ మండల పరిధిలోని పడిగెల గ్రామంలో గల ఆదిమల్లన్న జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. వేల్పూర్ ఎంపీడీఓ బాలకిషన్, పడగల్ పంచాయతీ సెక్రటరీ సజన్ కుమార్ మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం రాత్రి నుండి రేపు ఉదయం వరకు నాగవెల్లి, అగ్నిగుండాలు, షావా తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అగ్గు దేవేందర్ తెలిపారు. జాతర ఉత్సవాలకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మోస్రాలో 2వ రోజు నామినేషన్ల పర్వం ప్రశాంతంగా సాగింది. శుక్రవారం అష్టమి మంచి రోజు కాదనే అభిప్రాయంతో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు చాలా మంది నామినేషన్లు వేయకుండా శనివారానికి వాయిదా వేసుకున్నారు. మోస్రా మండలం గోవూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి ఒక అభ్యర్థి నామినేషన్ వేయగా మండలం మొత్తంలో 14 వార్డు స్థానాలకి నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. శనివారం చివరి రోజు కావడంతో నామినేషన్ల పర్వం ముగియనుండగా భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.